మీ ఊళ్ళో వినాయక చవితి ఎలా జరిగింది ఒకసారి కామెంట్ చేసి నాకు చెప్పేసేయండి. నేనైతే ప్రస్తుతానికి మా కాలనీలో 22nd వినాయక చవితి సెలబ్రేషన్ అనమాట, ఇక్కడికైతే వచ్చాము. థర్డ్ డేనే నిమజ్జనం అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్టర్నూన్ రాగానే భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా ఐటమ్స్ పెట్టారు. ఈ ఆంటీ అయితే ఓపిక్గా పాయసం పెడతా ఉన్నారు. అన్ని ఐటమ్స్లో కల్లా పాయసం చాలా చాలా బాగుండింది. అయితే ఐటమ్స్ ఎంత బాగున్నా అంతమందిలో వెళ్ళి తినాలంటే ఎంత ఆలోచించాలి కదా. సో మేము చాలా లేట్గా వచ్చామన్నమాట. లేట్గా రావటం వల్ల చాలా వరకు ఐటమ్స్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడు అసలైన సెలబ్రేషన్ అయితే మొదలైంది. రంగులు వేసుకోవటము, నీళ్ళు చల్లుకోవటము, కోలాటాలు ఇవంతా. ఈ గ్యాప్లో లక్కీ టిప్ ద్వారా లడ్డు వేలంపాటలాగా అవుతుంది కదా, అది తీసుకెళ్తున్నారనమాట. చాలా గ్రాండ్గా బ్యాండ్ మేళాలతో వీళ్ళని ఇంటి వరకు తీసుకెళ్తున్నారు. అండ్ సాడెస్ట్ పార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. వినాయకుడిని ఇంకా గుడ్ బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. క్రెయిన్తో పెట్టారు. చిన్న చిన్న వినాయకులను అందరినీ ఇంటికి తీసుకొస్తున్నారు. సో ఇది ఇలా మా దుర్గమ్మ కాలనీలో సెలబ్రేషన్ అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.